అందరికీ నమస్తే ఫ్రెండ్స్. రాత్రి అయితే 12:30 అవుతుంది. రేపు పొద్దున్న అయితే ఇక శ్రీరామనవమి కదా. చూడండి మన రామ్నగర్లో మొత్తం డెకరేషన్ ఎట్లా చేస్తుందో, లైటింగ్ చూడండి ఎట్లా ఉందో. చిల్లి ఉంటుంది లగేజ్. రేపు పొద్దున్నే గుడి పోవాలి. అమ్మవారి లైటింగ్స్, కట్అవుట్లు, రామ్నగర్ లైటింగ్లు అయితే చూడండి. అందుకే లైటింగ్ చూపిద్దామని చెప్పి అక్కడ రామ్నగర్ గుండు నుంచి ఇంకా రామ్నగర్ చౌరస్తా వరకు లైటింగ్స్ వేసారు. ఎందుకంటే పేరులోనే ఉంది కదా రామ్నగర్ శ్రీరామ నవమి. చూడండి లైటింగ్స్ జజ్జర మొత్తం. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, గణపతి, చౌరస్తా మీద హైలైట్ ఉంటుంది. ఇంకా పండు అయితే వస్తుంది. మనం జాగ్రత్త పోవాలి. చేత చూసుకుంటా వచ్చేత లైటింగ్. చూడండి లైట్స్. చౌరస్తా వస్తున్నాం. ఈ రాముడిది పొద్దున చూసిన లైటింగ్స్లో బాగుంటుందని చెప్పి లైటింగ్ది చూద్దామని చెప్పి వచ్చిన నేను. రామ్నగర్ చౌరస్తా లైటింగ్స్ రాముడు. కొంది జయ శ్రీరామ్. ఉంది కదా ఇది రామ్నగర్ చౌరస్తా. ఇది చూడడానికి ఇంత దూరం వచ్చిన. ఎందుకంటే పొద్దున లైటింగ్స్ పెట్టిర్రు. 3 రోజుల నుంచి పెడుతున్నారు. లైటింగ్లో చూడాలని చెప్పి వచ్చిన. రాముడు అయోధ్య మందిరం ప్లస్ రాముడికి ప్రియ భక్తుడైన ఆంజనేయ స్వామి కూడా సూపర్ ఉంది కదా.